రామపట్నం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో అనామిక, ఆమె భర్త రమేష్ ఉండేవారు. అనామిక పల్లెటూరి వాతావరణంలో పెరిగినా చాలా చురుకైంది. ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉన్న అమ్మాయి. భర్త రమేష్ ఊళ్ళోనే వ్యవసాయం చూసుకుంటూ భార్య ఆలోచనలకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పక్క గ్రామంలో అనామిక వాళ్ల బంధువుల ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి అనామిక, రమేష్ ఇద్దరూ కలిసి వెళ్లారు. అక్కడ సిటీ నుంచి వచ్చిన క్యాటరింగ్ వాళ్ళు రకరకాల కొత్త వంటకాలు వండారు. అందులో ముఖ్యంగా స్టాల్స్ దగ్గర చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ ఒక కౌంటర్ దగ్గర విపరీతంగా క్యూ కట్టి నిలబడ్డారు. అది చూసి అనామికకి చాలా వింతగా అనిపించింది. ఏవండి, అక్కడ చూడండి, ఆ కౌంటర్ దగ్గర అంత రద్దీగా ఉంది. అందరూ చేతుల్లో ఏదో గుంటటి వస్తువు పట్టుకుని ఎంతో ఇష్టంగా తింటున్నారు. అసలు అదేంటో మనం కూడా వెళ్ళి చూద్దాం రండి. అవునమ్మా, నేను కూడా గమనిస్తున్నాను. పదండి వెళ్ళి చూద్దాం. ఇద్దరూ కలిసి ఆ స్టాల్ దగ్గరకు వెళ్లారు. అక్కడ మాస్టర్ 2 బ్రెడ్ ముక్కల మధ్యలో ఎర్రగా కాలిన చికెన్ ముక్కను, రకరకాల క్రీముల్ని, ఉల్లిపాయల్ని పెట్టి ఇస్తున్నాడు. దాని పేరే చికెన్ బర్గర్. అనామిక కూడా ఎంతో ఆశగా ఒక చికెన్ బర్గర్ ఆర్డర్ ఇచ్చింది. కొరికి చూసింది. అంతే, మొదటి ముక్క నోట్లో పెట్టుకోగానే అనామిక కళ్ళు తేలేసింది. ఆ టేస్ట్ ఆమెకు విపరీతంగా నచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బా, ఏవండి, ఈ చికెన్ బర్గర్ అమృతలాగా ఉందండి. పైన సాఫ్ట్గా, లోపల చికెన్ కరకరలాడుతూ ఎంత బాగుందో. అసలు మన రామపట్నం ఊర్లో ఇలాంటివి ఎప్పుడైనా తిన్నామా చెప్పండి? మన ఊళ్ళో సమోసాలు, బజ్జీలు తప్ప ఇలాంటి చికెన్ బర్గర్లు ఎక్కడ దొరుకుతాయి అనామిక? సిటీకి వస్తేనే ఇవి దొరుకుతాయి. ఆ మాట వినగానే అనామిక తలలో ఒక సూపర్ బిజినెస్ ఐడియా మెరిసింది. ఫంక్షన్ అవ్వగానే ఇద్దరూ గబగబా ఇంటికి తిరిగి వచ్చారు. రాగానే హాల్లో కూర్చున్న అత్తగారు, మామగారి దగ్గరకు వెళ్లి ఎంతో ఉత్సాహంగా మాట్లాడడం మొదలుపెట్టింది. మామిగారు, అత్తయ్య గారు, ఈవేళ పక్కూరి ఫంక్షన్లో నేను ఒక అద్భుతమైన వంటకం తిన్నాను. దాని పేరు చికెన్ బర్గర్. మన రామపట్నం ఊర్లో ఎక్కడా దొరకదు. మన ఊరి జనాలకు కూడా చికెన్ అంటే పిచ్చి కదా. అందుకే నేను మన ఊర్లోనే ఒక చిన్న చికెన్ బర్గర్ సెంటర్ పెట్టి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మీరేమంటారు? భార్య ఐడియా వినగానే భర్త రమేష్ వెంటనే సపోర్ట్గా నిలబడ్డాడు. అవునాన్న, అనామిక చెప్పింది నిజమే. మన ఊళ్ళో ఇలాంటి కొత్త వెరైటీలు ఎవరూ పెట్టలేదు. పెడితే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. మామగారు కూడా కాసేపు ఆలోచించి నవ్వుతూ తలాడించాడు. మంచి ఆలోచనే అమ్మా అనామిక. పల్లెటూరి కోడలువైనా నీ ఆలోచన చాలా బాగుంది. ఊళ్ళో ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్లు తిని బోరు కొడుతుంది. నువ్వు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదమ్మా. హ్యాపీగా చేసుకో. అవునమ్మా, నీకు కావలసిన సాయం మేం కూడా చేస్తాం. నువ్వు ముందడిగి. ఇంట్లో అందరూ ఒకే ఒక్క మాటతో ఓకే అనేసరికి అనామిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనామిక, భర్త రమేష్ ఇద్దరూ కలిసి రామపట్నం సెంటర్లో ఒక చిన్న రేకుల షెడ్డు అద్దెకు తీసుకుని దానికి రంగులు వేసి ఎంతో గ్రాండ్గా అనామిక చికెన్ బర్గర్ సెంటర్ అని బోర్డు పెట్టారు. ఊళ్ళో ఎప్పుడూ లేని కొత్త వంటకం కావటంతో ఓపెనింగ్ రోజు ఉదయమే ఊరి జనాలంతా ముసలి ముతక తేడా లేకుండా ఆ షాప్ ముందు గుంపులుగా చేరిపోయారు. అనామిక ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా చికెన్ ముక్కల్ని వేయించి బ్రెడ్ మధ్యలో పెట్టి వేడివేడిగా మొదటి బర్గర్ తయారు చేసి కౌంటర్లో పెట్టింది. అది చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది. కానీ ఆ బర్గర్ని చూడగానే పల్లెటూరి జనాలు ఒక్కొక్కరు ఒక్కో వింతలాగా తింగరగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొదట్లో ఊళ్ళో ఉండే సోమలింగం తాత ముందుకొచ్చి ఆ బర్గర్ని అనుమానంగా చూశాడు. అనామిక, ఏమిటమ్మా ఇది? 2 బన్నుల మధ్యలో మాడిపోయిన చికెన్ ముక్క పెట్టి దాని మీదేవో తెల్లటి సున్నం పూసావు. దీన్నేనా బర్గర్ అంటున్నావు? మా చిన్నప్పుడు గారెల్లో చికెన్ కూర పెట్టుకుని తినేవాళ్ళం. నువ్వేంటమ్మా కొత్తగా ఇస్త్రీ పెట్టి లాంటి వస్తువు తెచ్చి మాకు పెడుతున్నావు? ఇది తింటే కడుపులో గ్యాస్ రాదు కదా. ఆ మాట వినగానే పక్కనే ఉన్న గంగమ్మ పెద్దగా నవ్వి మధ్యలో దూరి ఇలా అంటుంది. అవును తాతోయ్, నాకు అలాగే అనిపిస్తుంది. అనామిక, ఈ బ్రెడ్ ముక్కలేమో ఎంత లావుగా ఉన్నాయి. దీన్ని నోట్లోకి ఎట్లా పెట్టుకోవాలి తల్లి? అనకొండలాగా నోరు అంత పెద్దగా తెరిస్తే తప్ప ఈ బ్రెడ్ ముక్కలు లోపలికి వెళ్ళేలాగా లేదు. పైగా దీని రేట్ ఏమో 50 రూపాయల. దీనికంటే మన రాములమ్మ హోటల్లో 2 ఇడ్లీలు, సాంబార్ తింటే 10 రూపాయలతో కడుపు నిండిపోద్ది కదే. ఇంతలో ఊళ్ళో ఉండే బద్దకం బ్రహ్మయ్య వచ్చి ఆ బర్గర్ వైపు చూసి నొసలు విరిచాడు. ఏంటిది? బర్గర్ లోపల పచ్చుల్లిపాయలు ఏవో ఆకులు పెట్టావు. మా ఇంట్లో ఆవులకి కోసేసే గడ్డిలాగా ఉంది. చికెన్ తినడానికి వస్తే మాకు చెత్త చెదారం పెడతావేంటమ్మా?
మర్యాదగా ఆకులన్నీ తీసేసి చికెన్ ముక్కని విడిగా ప్లేట్లో పెట్టి కాస్త ఘాటుగా చికెన్ షేర్వా పోసివ్వు, ముంచుకు తింటాం. జనాలు ఒక్కొక్కరు ఆ బర్గర్ని చూసి, ఇది విదేశీ రోగం తెచ్చే తిండి, ఇది తింటే పళ్ళూడిపోతాయి, మాకు బర్గర్ వద్దు, బజ్జీలుంటే ఇవ్వు అంటూ ఏదేదో పిచ్చిగా వింతగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ₹1 కూడా బయట పెట్టకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఒక్క బర్గర్ కూడా అమ్ముడుపోలేదు. ఊరి జనాలు చేసిన ఆ తింగరి కామెంట్లు, వాళ్ళన్న మాటలు గుర్తుకొచ్చి అనామికకి ఎక్కడా లేని బాధొచ్చింది. ఎంతో ఆశతో కష్టపడి పెట్టిన బిజినెస్ మొదటి రోజు ఇలా ఫ్లాప్ అయ్యేసరికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బెంచ్ మీద కూర్చొని ఆడవటం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చిన భర్త రమేష్, మామగారు ఇద్దరూ షాప్ దగ్గరికి వచ్చారు. అనామిక ఏడవటం చూసి రమేష్ కంగారు పడిపోయి ఆమె దగ్గరికి వచ్చాడు. అనామిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బిజినెస్ ఎలా సాగింది? ఏవండి, ఊరి జనాలు మన బర్గర్ని చూసి ఏదేదో మాట్లాడుతున్నారు. దీని మీద వేసిన క్రీమ్ని సున్నం అంటున్నారేంటో, లోపల పెట్టిన సలాడ్ ఆకుల్ని చూసి పశువులకు వేసే గడ్డి అంటున్నారు. ఒక్కరు కూడా కొనలేదండి. పైగా ₹50 దండగా అంటూ ఎగతాళి చేసి మరీ వెళ్ళిపోయారు. నాకు చాలా బాధగా ఉందండి, మన బిజినెస్ నడవదేమోనని. అనామిక అంతలా బాధపడుతుంటే మామగారు ధైర్యం చెప్పారు. ఆ మొదటి రోజు ఎలాగోలా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అయ్యింది. కానీ అనామిక మాత్రం షాప్కి వెళ్లకుండా బెంగ పెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయింది. అది చూసి మామగారు, భర్త రమేష్ ఆమె దగ్గరికి వచ్చారు. ఏంటనామిక, టైం అవుతుంది, షాప్ ఓపెన్ చేయటానికి వెళ్ళవా? ఇంట్లోనే కూర్చున్నావేంటి? లేదులేండి, నేను ఇకపై ఆ షాప్ ఓపెనే చేయను. మన ఊరి జనాలకేమో బర్గర్ అంటే ఏంటో తెలియదు, నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. అంత కష్టపడి నేను ఉండితే గడ్డి అంటున్నారు, సున్నం అంటున్నారు. అవమానాన్ని భరించలేకపోతున్నానండి. ఆ షాప్ బంద్ చేసేద్దాం. అనామిక ఆ మాట అనటమే తడవుగా వంటింట్లో ఉన్న అత్తగారు కోపంతో గరిటె పట్టుకుని హాల్లోకి అరుచుకుంటూ వచ్చింది. ఏటి, షాప్ ఓపెన్ చేయవా? ఎంత మాట అన్నావే. ఆ షాప్ అడ్వాన్స్ ఇచ్చేసాం. సామాన్ల కోసం ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాం. ఇప్పుడు మొదటి రోజే ఎవడో ఏదో అన్నాడని షాప్ ఓపెన్ చేయనంటే ఎట్టాగా? ఆ పెట్టిన డబ్బులన్నీ ఏమైపోవాలి? ఇంత బాధ్యత లేకుండా మాట్లాడితే ఎట్టాగమ్మాయి? అత్తగారంత గట్టిగా అరిచేసరికి అనామిక మనసు ఇంకా గాయపడింది. ఏడి పాపుకోలేక కళ్ళు తుడుచుకుంటూ గబగబా లోపలి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. రమేష్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఎందుకలా అరుస్తావు? తను ఆల్రెడీ బాధలో ఉంటే సర్ది చెప్పాల్సింది పోయి ఇంకా గట్టిగా అరుస్తావా? తనేం కావాలని నష్టపోలేదు కదా, కాస్త శాంతించమ్మా. అలా తల్లికి సర్ది చెప్పి మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందని రమేష్, వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి మెల్లగా ఊరి రచ్చబండ వైపు నడుచుకుంటూ బయటకు వెళ్లారు. ఇక సరిగ్గా అదే సమయానికి రచ్చబండ దగ్గర కూర్చుని ఉన్న సోమలింగం తాత, గంగమ్మ, బద్దకం బ్రహ్మయ్య ముగ్గురు అంతకు ముందు రోజు తిన్న బర్గర్ గురించే ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వినపడి రమేషు, రంగయ్య ఒక చెట్టు వెనక ఆగి వినటం మొదలుపెట్టారు. ఓసేయ్ గంగమ్మ, నిన్న మన శారద కోళ్ళ అనామిక ఏదో బర్గర్ అని ఇచ్చిందిగా, చూడ్డానికి వింతగా ఉన్నా రాత్రి ఇంటికెళ్ళి తింటే మాత్రం అబ్బబ్బో అమృతంలాగా ఉందే. ఆ బ్రెడ్ ముక్కలు, లోపలున్న చికెన్ ముక్క జ్యూసీగా ఎంత రుచిగా ఉందో. అవును తాతయ్య, నేను కూడా మొదట ఏదో అనుకున్నాను, కానీ రాత్రి తింటంటే అసలు వదలాలనిపించలేదు. సిటీ ఓళ్ళు ఎందుకంత క్యూ కడతారో నిన్న ఆ బర్గర్ తిన్నాక నాకు తెలిసింది. మన ఊర్లో ఇలాంటి తిండి దొరకడం మన అదృష్టం. అవునవును, ఆ బర్గర్ లోపల ఉన్న ఆకులు, క్రీమ్ ముక్కలు అన్నీ కలిపి తింటుంటే ఆహా రుచే వేరబ్బా. ఇవాళ కూడా వెళ్ళి ఇంకో 2 బర్గర్లు కొనుక్కొని హాయిగా తినాలి. పదండి షాప్కి వెళ్దాం. వాళ్ళ మాటలు వినగానే చెట్టు వెనుక ఉన్న రమేష్, వాళ్ళ నాన్న ఇద్దరి ముఖాల్లో ఒక్కసారిగా పెద్ద నవ్వొచ్చింది. ఊరి జనాలకి బర్గర్ టేస్ట్ బాగా నచ్చిందని, వాళ్ళు అనామికని గొప్పగా పొగుడుతున్నారని తెలిసి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ఇద్దరూ గబగబా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారు. రాగానే గది తలుపులు కొట్టి అనామికను బయటకు పిలిచారు. అనామిక, అనామిక, త్వరగా బయటికి రా, నీకొక సూపర్ గుడ్ న్యూస్. అనామిక మెల్లగా కళ్ళు తుడుచుకుంటూ బయటకు రాగానే మావగారు ఆనందంగా ఇలా చెప్పారు. అమ్మా అనామిక, నువ్వసలు బాధపడబాకమ్మా. ఇందాక ఊళ్ళో వాళ్ళంతా రచ్చబండ దగ్గర నీ బర్గర్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా? చూడ్డానికి ఎట్టా ఉన్నా తింటే మాత్రం అమృతంలాగా ఉందని లొట్టలేసుకొని మరీ పొగుడుతున్నారమ్మా. ఇప్పుడే వాళ్ళంతా నీ షాప్కి వద్దామనుకుంటున్నారు తల్లి. ఆ మాట వినగానే అనామిక కళ్ళలో ఆనందం వచ్చేసింది. అత్తగారు కూడా ఆ మాట విని సంతోషపడింది. మామగారు చెప్పిన మాటలతో అనామికకి కొండంత ధైర్యం వచ్చింది.
కన్నీళ్లు తుడుచుకొని మొహానికి కాస్త పౌడర్ రాసుకొని ఈసారి రెట్టింపు ఉత్సాహంతో భర్త రమేష్ని తీసుకుని షాప్కి పరిగెత్తింది. అత్తగారు ఎంతో సంతోషంగా వెనకాలే వచ్చింది. అనామిక షాప్కి తాళం తీసి పొయ్యి వెలిగించి చికెన్ ముక్కలు పెనం మీద వేసిందో లేదో ఆ సువాసనకి ఊరి జనాలు ఒక్కసారిగా షాప్ మీద పడ్డారు. నిన్న వెక్కిరించిన వాళ్ళంతా ఈరోజు చేతుల్లో డబ్బులు పట్టుకుని క్యూ కట్టారు. అనామిక, త్వరగా ఆ బంగారం లాంటి బర్గర్ ఒకటి ఇవ్వు తల్లి. నిన్న రాత్రి తిన్నాక నా కడుపులో గ్యాస్ పోయి ఎంత హాయిగా ఉందో. ఆ తెల్లటి సున్నం లాంటి క్రీము కొంచెం ఎక్కువగానే పుయ్యమ్మా. అవునమ్మా అనామేక, నాకు ఒక బర్గర్ కావాలి. నిన్న నోరు పెద్దగా తీర్చి తినడం కష్టంగా ఉందన్నాను కదా, ఈరోజు ఎట్టగైనా నోరు అంతకంటే పెద్దగా తీర్చైనా తినేస్తాను. తొందరగా ఇచ్చేయమ్మా. జనాలు ఒకరినొకరు నెట్టేసుకుంటూ బర్గర్ల కోసం ఎగబడ్డారు. బిజినెస్ ఏ రేంజ్లో దూసుకుపోయిందంటే అనామిక బర్గర్లు చేయటం, భర్త రమేష్ పార్సిల్ కట్టడం, అత్తగారు డబ్బులు లెక్క పెట్టడం, అందరికీ చేతులు తిరగనంత బిజీ అయిపోయారు. సరిగ్గా అప్పుడే క్లైమాక్స్ కామెడీ ట్విస్ట్ వచ్చింది. ఊర్లో ఎప్పుడు ఫ్రీగా తినాలని చూసే బద్దకం బ్రహ్మయ్య క్యూ లైన్ దాటుకుంటూ ముందుకొచ్చాడు. అనామిక, నిన్న నేను ఆకులు గడ్డి అని కామెంట్ చేశానుగా, అందుకు సారీ. ఈరోజు నాకు ఆ ఆకులు, ఉల్లిపాయలు, చికెన్ అన్నీ డబుల్ డోస్ వేసి ఒక పెద్ద సైజ్ బర్గర్ ఇవ్వు. కానీ ఒక చిన్న కండిషన్, రేటు 50 రూపాయలు వద్దు, 30 రూపాయలకి ఇవ్వు. ఎందుకంటే నిన్న నీకు ఫ్రీగా రివ్యూ ఇచ్చింది నేనే కదా. బ్రహ్మయ్య అలా అడగటం చూసి వెనకాలే ఉన్న అత్తగారు గట్టిగా నవ్వుకుని చేతిలో ఉన్న పెద్ద రోకలి బండని కౌంటర్ మీద పెట్టింది. యావయ్య బ్రహ్మయ్య, నిన్నేమో నా కోళ్ళ చేసిన బర్గర్ని పోసూలు గడ్డన్నావు, ఇప్పుడేమో డబల్ డోస్ కావాలంటున్నావు. డిస్కౌంట్లు అడిగితే ఈ రోకల బండతో నీ తల మీద డిఫరెంట్గా బర్గర్ డిజైన్ వేస్తా, జాగ్రత్త. మర్యాదగా 50 రూపాయలు పెట్టి లైన్లోకి రా. అత్తగారు రోకలి బండ చూపించేసరికి బ్రహ్మయ్య భయంతో గబగబా జేబులో నుంచి 50 రూపాయల నోటు తీసి కౌంటర్లో పడేసి లైన్లో చివరి వరకు వెళ్ళిపోయాడు. అది చూసి ఊరి జనాలందరూ గోళ్ళున నవ్వారు. కేవలం కొద్ది రోజుల్లోనే అనామిక చికెన్ బర్గర్ రామపట్నం చుట్టుపక్కల 10 ఊళ్లలో ఫేమస్ అయిపోయింది. ఎంతో మంది సిటీ నుంచి కూడా కార్లేసుకొని ఆ పల్లెటూరి కోడలు చేసి బర్గర్ తినడానికి అక్కడికి రావటం మొదలుపెట్టారు. అనామిక ఒక సాధారణ పల్లెటూరి కోడలుగా స్టార్ట్ చేసి ఈరోజు ఊళ్ళోనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా మారి కాలర్ ఎగిరేసింది. కొత్తగా ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మొదట్లో నలుగురు నవ్వి అవమానించొచ్చు, కానీ మన వంటకంలో రుచి, మన ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఆ నవ్విన నోళ్లే రేపు మనల్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఊళ్ళో శారదకి ఒక పెద్ద కిరాణా కొట్టుంది. ఆ ఊళ్ళో అందరూ ఆమె కొట్టుకే వస్తూ ఉంటారు. దానివల్ల శారదకు డబ్బుతో పాటు కాస్త గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రసాదు చాలా మంచివాడు. భార్యకు వ్యాపారంలో సాయం చేస్తూ ఉంటాడు. రమేష్ పట్నంలో ఉద్యోగం చేస్తూ అక్కడ ఒక పేద కుటుంబానికి చెందిన అనామికను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికొస్తాడు. అనామిక పేదది కావటంతో శారదకు మొదటి నుంచి ఆమెపై చిన్నచూపే ఉంటుంది. రమేష్ అనామికలకు హరీష్, నవ్య అనే 2 పిల్లలు ఉన్నారు. చూస్తూ ఉండగానే ఆ ఊళ్ళోకి వర్షాకాలం రానే వచ్చింది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొని సన్నటి చినుకులు మొదలయ్యాయి. ఒకరోజు శారద కిరాణా కొట్లో గల్లాపెట్టె దగ్గర కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. యావండి ప్రసాదు, చూశారా మన కిరాణా కొట్టే వ్యాపారం ఎట్టా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందో? ఈ ఊర్లో నాకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ గౌరవానికి తగ్గట్టే నేను నా కొడుక్కి ఒక కోటీశ్వరుడు కూతురిని తెచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. కానేమో ఆడొచ్చి నా పరువు తీశాడు. మళ్ళీ అదే మాట అంటావేంటి శారదా? అనామిక చాలా మంచి పిల్ల. పేదరికంలో పుడితే అది వాళ్ళ తప్పు కాదు కదా. పైగా మన రమేష్కి ఆ పిల్లకి 2 పిల్లలు కూడా ఉన్నారు. హరీషు, నవ్య ఎంత ముద్దుగా ఉంటారో చూసావుగా. మనవడు మనవరాలు వచ్చాక కూడా నీకా కోడలిపై కోపం తగ్గలేదా? కోపం ఎందుకు తగ్గుతుందండి? అది తీసుకొచ్చిన కట్నం ఏమైనా ఉందా ఏంటి నా ఇంట్లో? కొన్ని కానుకలు ఏమైనా తెచ్చిందా? ఒట్టు చేతులతో వచ్చింది. రాక రాక నా కొడుకు జీవితం అంతా దరిద్రం చేసేసేసింది. ఉదయం లేస్తే నా కిరాణా కొట్లో సామాన్లు కూడా నా కోళ్ళ అనామిక తీసుకోకుండా నేను జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఏంటో నా కర్మ. ఆ సమయంలో కిరాణా కొట్టు వెనక చిన్న గదిలో నిలబడి అత్తగారి అన్న మాటలు ఒక్కొక్క అక్షరాన్ని వింటున్న అనామిక గుండె చెరువైంది. దరిద్రం అనే మాట ఆమె మనసుని సూదిలా గుచ్చుతుంది. తన పేదరికం పిల్లల నోటి దగ్గర బిస్కెట్ ప్యాకెట్కి కూడా అడ్డుపడుతుందా అని కళ్లల్లో నీళ్ల సుడులు తిరుగుతాయి. కన్నీళ్లు తుడుచుకుంటున్న సమయంలోనే రమేష్ లోపలికొస్తాడు.
భార్య ముఖంపై నిండిన ఆవేదనను చూసి అతని మనసు విలువిల్లాడుతుంది. ఏమైందనమిక? మళ్ళీ అమ్మేమైనా గట్టిగా మాట్లాడిందా? కళ్ళెందుకు అంతేరబడ్డాయి? ప్లీజ్ అనామిక, నువ్వు తన మాటల్ని అసలు మనసుకు తీసుకోకు. అమ్మ పద్ధతి నీకు తెలియంది కాదు కదా. లోపల ఎంత ప్రేమున్నా పైకి మాట్లాడేటప్పుడు ఆ మాట తీరే కొంచెం కరుగ్గా ఉంటుంది. కాని ఆమె హృదయం వెన్నలాంటిది. నువ్వేం బాధపడకు. లేదండి, నేనేం బాధపడట్లేదు. కానీ రోజు అత్తయ్య నోటి నుంచి ఈ పేదరికం, దరిద్రం అనే మాటలే వినలేకపోతున్నాను. వాళ్ళ కొట్లో నుంచి పిల్లల కోసం ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవాలన్నా నాకు భయంగా, అపరాధ భావంగా ఉంటుంది. నాకంటూ ఒక గుర్తింపే లేదు, అసలు సంపాదన లేదు. నేను కూడా నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. నా సంపాదన ఉంది కదా అనామిక. అయినా 2 పిల్లల్ని చూసుకుంటూ నువ్వు బయటికి వెళ్ళి ఏం పని చేస్తావు? బయట వర్షాలు కూడా మొదలయ్యాయి. బయటికి ఎక్కడికి వెళ్ళనండి, మన ఇంటి ముందే అత్తయ్య కిరాణా కొట్టుకి కొంచెం దూరంలో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటాను. చూశారు కదా వాతావరణం ఎంత చల్లగా మారిపోయిందో. బయట చూస్తేనేమో వర్షం వస్తుంది. ఈ వర్షంలో అందరికీ వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు నేను వేడివేడి మ్యాగీ చేసి అమ్ముదాం అనుకుంటున్నాను. దానికి పెద్ద పెట్టుబడి కూడా అవసరం లేదు కదా. మ్యాగీ వ్యాపారమా? అమ్మ ఒప్పుకుంటుందా అనామిక? అత్తయ్య నన్ను అంగీకరించాలంటే ముందు తనకి నాపై గౌరవం ఉండాలండి. నేను కష్టపడి 5 రూపాయలు సంపాదించినా అది నా కష్టం అనుకుంటాను. దయచేసి అడ్డు చెప్పొద్దండి. అప్పుడు భార్య పట్టుదల చూసి రమేష్ అంగీకరిస్తాడు. ఒక చిన్న రేకుల షెడ్ ఏర్పాటు చేసి స్టవ్వు, కొన్ని గిన్నెలు, మ్యాగీ ప్యాకెట్లు తీసుకొచ్చి పెడతాడు. వర్షం సన్నగా పడుతూ ఉండగా అనామిక తన చిన్న మ్యాగీ కొట్టుని ప్రారంభిస్తుంది. హరీషు, నవ్య ఇద్దరూ తల్లికి సాయంగా చిన్న చిన్న ప్లేట్లు తుడుస్తూ ఉంటారు. ఇది చూసిన శారద కోపంతో రగిలిపోతూ అక్కడికొస్తుంది. ఏంటే ఇది? నా అంత పెద్ద కిరాణా కొట్టు ముందు చిల్లర కొట్టేంటి? నా పరువు తీయడానికే పుట్టావా నువ్వసలా? ఊళ్ళో నాకంటూ ఎంత గుర్తింపు ఉందో తెలుసా నీకు? ఇప్పుడు వాళ్ళందరి ముందు నన్ను తలంచుకునేలా చేస్తున్నావెందుకు? శారదా కోళ్ళు దిక్కులేక రోడ్డు మీద చిల్లరగా మ్యాగీ అమ్ముకుంటున్న నవర ఊళ్ళో వాళ్ళంతా కలిసి. అత్తయ్య, కష్టపడి నిజాయితీగా పనిచేయడంలో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నా కాళ్ల మీద ముందు నేను నిలబడాలి అత్తయ్య. నా పిల్లల కోసం నేను ఏదైనా పని చేయాలి అనుకుంటున్నాను. అందుకే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీ వ్యాపారానికి, మీ పరువుకి నేను ఎలాంటి అడ్డంకి కలిగించాను. దయచేసి నన్ను అడ్డుకోకండి. ఈ పని చేసుకోనివ్వండి. నీ కర్మ, నీ ఆలోచనలు ఎప్పుడూ ఆ 10 రూపాయల మ్యాగీ ప్యాకెట్ దగ్గరే ఆగిపోతాయి. వద్దరిద్దరు నిన్ను వదిలిపోదు చూడు. ఈ బురదలో పడే వర్షంలో నీ దగ్గరకొచ్చి ఆ మ్యాగీ అసలు ఎవరు తింటారే? పెట్టిన డబ్బులన్నీ మట్టిపాలి. పిచ్చి కలలో కనబాక స్టవ్ కట్టేసి లోపలికి నడువు ముందు. ఊరుకో శారదా, ఎప్పుడూ ఆ పరువు అంటూ పట్టింపులకు పోతావేంటి? పెళ్ళేదో కష్టపడుతుంది, తన కాళ్ళ మీద తాను నిలబడతానంటుందిగా. చేసుకొనివ్వు. మనకు భారం కాకూడదని ఆరాటపడుతుంది. కోడలుగా కాకపోయినా ఒక ఆడపిల్లగా అది అర్థం చేసుకో. మీరు ఊరుకోండి. ఇంటి ముందెట్టాంటి పెడితే దీనివల్ల నా కొట్టుకొచ్చే గిరాకీ తగ్గిపోదా? అయినా ఈ వాన్లో చలి కొనుక్కుది ఎవరొత్తారు ఇక్కడికే? తొందరలోనే దానంతటదే చాప జుట్టేసుకుని మూల కూర్చుంటది లేగండి. అలా చెప్పి శారద విసుక్కుంటూ తన కొట్టులోకి వెళ్ళిపోతుంది. వర్షం జోరుగా కొద్దిగా పెరిగింది. చలిగాలి వీస్తుంది. అనామిక స్టవ్ మీద నీళ్లు పెట్టి మ్యాగీ, అందులో క్యారెట్టు, బఠానీలు వేసి ఘుమఘుమలాడే మసాలా దట్టించి మ్యాగీ తయారు చేస్తుంది. ఆ చలిగాలికి వేడివేడి మ్యాగీ వాసన ఊరంతా వ్యాపిస్తుంది. దారిన వెళ్లేవాళ్లు ఆ వాసనకు ఆకర్షితులై అనామిక షెడ్డు దగ్గరికి వస్తారు. అమ్మా, ఏంటంత కమ్మటి వాసన వస్తుంది? మ్యాగీనా? ఈ వర్షంలో వేడివేడిగా భలేగా అనిపిస్తుంది. నాకొక ప్లేట్ ఇవ్వు. ఇదిగోండి బాబు, వేడి వేడి వెజిటేబుల్ మ్యాగీ. చాలా బాగుంటుంది వేడిగా వర్షంలో. తినండి. ఏమ్మా, నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వు. ఈ వర్షంలో చలికి వణుకుతుంటే ఈ మ్యాగీ వాసన ప్రాణం లేచొస్తున్నట్టు చేస్తుంది. కూర్చుండన్నయ్య, వర్షంలో బాగా తడిశారు. కాస్త మ్యాగీతో పాటు వేడివేడి సూప్ కూడా ఇస్తాను, తాగండి. కాస్త ఉపశమనంగా ఉంటుంది. అలా అంటూ వచ్చిన కస్టమర్లందరికీ అనామిక ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో వేడివేడి మ్యాగీ వడ్డిస్తుంది. ఆ వర్షంలో అనామిక చిన్న షెడ్డు మొత్తం జనంతో నిండిపోతుంది. ఉదయం 10 ప్యాకెట్లతో మొదలుపెట్టిన వ్యాపారం సాయంత్రానికి 50 ప్యాకెట్లు అమ్ముడయ్యేలా చేస్తుంది. అనామిక చేతికి ఆ రోజు మొదటి లాభం వస్తుంది. పిల్లలిద్దరూ సంతోషంగా గెంతులేస్తారు. అమ్మా, మనకి వేళ చాలా డబ్బులు వచ్చాయి కదా, నువ్వు నాకు చాక్లెట్ కొనిస్తావా? నాకు రిబ్బన్లు కావాలమ్మా. తప్పకుండా కొనిస్తాను నాన్న. ఇది మన కష్టం.
మనకి కావలసినవన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. అలా అనుకుంటూ ఉండగా దూరం నుంచి తన కిరాణా కొట్టులో కూర్చుని ఇదంతా గమనిస్తుంది శారద. ఒక పక్క ఆశ్చర్యం, ఇంకొక పక్క కోడలి సంతోషము చూసి ఆమె మనసులో ఏదో తెలియని భావన. ప్రసాద్ ఆమె దగ్గరికొస్తాడు. చూసావా శారదా, ఆ పిల్ల పట్టుదల ఎట్టాంటిదో. 10 రూపాయల మ్యాగీతో మొదలుపెట్టి రోజులో 100 రూపాయల లాభం చూసింది. అంత కష్టపడ్డా ఆమె ముఖంలో ఎంత సంతోషం ఉందో చూడు. మన దగ్గర లక్షల వ్యాపారం ఉన్నా ఇలాంటి చిరునవ్వు ఎప్పుడైనా నవ్వామా మనం? ఏమోనండి, నాకెందుకు ఆశ్చర్యంగా ఉంది. అంతమంది కస్టమర్లని అంత ఓపిగ్గా ఎట్టా నవ్వుతూ పలకరెత్తుందో చూశానండి. ఏ ఒక్కరిని ఇసుక్కోట్లా. నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక వస్తువు అడిగితే విసుక్కొని ఇచ్చేదాన్ని. కానీ నా కోళ్ళ అనామేక మాత్రం ఎంత ప్రేమగా వడ్డెత్తుందోనండి. అది శారద పేదరిక నేర్పించిన పాఠం. కష్టం విలువ తెలిసిన వాళ్లే ఎదుటి వాళ్ళని గౌరవిస్తారు. ఇన్నాళ్ళు నువ్వు దాన్ని చిన్న చూపు చూశావు, కాని తనకున్న వ్యాపార లక్షణాలు నీకంటే గొప్పవి. అది విన్నాక ప్రసాద్ మాటలు శారదను ఆలోచింపజేస్తాయి. మరుసటి రోజు వర్షం మరింత బీభత్సంగా మారింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయినా సరే అనామిక తన షెడ్డు తెరిచి మ్యాగీ చేయటం మొదలుపెడుతుంది. ఆ రోజు వర్షానికి దారిన వెళ్తున్న ప్రయాణికులు, బడిపిల్లలు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు చాలామంది అనామిక షెడ్డు కింద తలదాచుకుంటారు. వాళ్ళందరికీ మ్యాగీ ఆర్డర్లు ఇవ్వటంతో అనామిక ఒక్కసారిగా కంగారు పడిపోయింది. అమ్మా, కాస్త త్వరగా ఇవ్వమ్మా, ఈ చలిగాలికి ఒళ్ళంతా వణికిపోతుంది. కాస్త వేడివేడి మ్యాగీ తింటే ఈ చలి నుంచి ప్రాణం లేచిరాదనుకో. ఎంతసేపటి నుంచి నిలబడాలి? అవునమ్మా, నేనెప్పుడో ఆర్డర్ ఇచ్చాను. ఇంకా గిన్నెలో నుంచి నీళ్లు కూడా మరగటం లేదేంటి? నా పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నారు. వాళ్ళకి కాస్త త్వరగా చేసి పెట్టవా తల్లి? ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే ఇస్తున్నాను. ఏమనుకోకండి, వర్షం చూస్తే ఎక్కువగా ఉంది. గాలేమో బాగా వీస్తుంది. స్టవ్ మంట సరిగ్గా తగలట్లేదు. పొయ్యి ఆరిపోకుండా అన్నం పెడుతున్నా గాలి చొరబడుతోంది. కొంచెం ఓపిక పట్టండి అన్నయ్య. ఇదిగోండి, క్షణంలోనే వేడివేడిగా సిద్ధం చేస్తాను. అలా అంటూ స్టవ్ మీద గిన్నెలు మార్చుకుంటూ ఉడుకుతున్న మ్యాగీని కలుపుతూ అనామిక చెమటలు కక్కుతూ ఇబ్బంది పడుతుంది. మ్యాగీ ప్యాకెట్లు కూడా అయిపోవస్తాయి. హరీషు, నవ్యలు తల్లడిల్లుతున్న తల్లిని చూసి భయపడిపోతారు. ఇదంతా చూస్తున్న శారదకు మనసు కరుగుతుంది. తన కిరాణా కొట్టులో నుంచి ఒక పెద్ద మ్యాగీ బాక్స్, కొన్ని కూరగాయలు పట్టుకుని గబగబా అనామిక షెడ్లోకి వస్తుంది. అమ్మ అనామేక, తప్పుకో. నువ్వు ఒక పక్క ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు కోసుకుంటూ ఉండు. నేను పెద్ద గిన్నెలు మ్యాగీ నొడకబెడతాను. అత్తయ్య, మీరేంటిక్కడ? ఇదంతా నేను చేసుకుంటానండి. మీ బట్టలు పాడైపోతాయి. పొగ కూడా బాగా వస్తుంది. పర్వాలేదు లేవే. అత్తనే పక్కన పెట్టుకుని నువ్వు ఒక్కదాన్ని అంతమంది గుడ్డిస్తావా? నా కొట్లో సామాన్లు తీయడానికి భయపడ్డావు. కానీ ఇప్పుడు నా కొట్లోని సరికి అంతా నీ మ్యాగీ వ్యాపారానికే ఎత్తనాను. త్వరగా చెయ్యి, జనాలు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు శారద అలా అంటూ ఉండగానే అనామిక కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. ఇద్దరూ కలిసి పగడ్బందీగా మ్యాగీ చేయటం మొదలు పెడతారు. శారద తన పెద్ద కిరాణా కొట్టు యజమాని అన్న గర్వాన్ని వదిలేసింది. కోడలి పక్కన నిలబడి గరిటె తిప్పుతూ కస్టమర్లకు మ్యాగీ వడ్డిస్తుంది. ఆ వర్షంలో అత్తాకోడలిద్దరూ కలిసి చేసిన ఆ వేడివేడి మ్యాగీ తిని జనాలు ఎంతో సంతోషంగా వెళ్ళిపోతారు. ఇక రాత్రవుతుంది. వ్యాపారం ముగించుకొని ఇంట్లోకొస్తారు. శారద అనామికని దగ్గరికి తీసుకుంటుంది. నన్ను క్షమించమ్మా అనామేక. ఇన్నాళ్ళు నిన్ను ఎంతగానో సూటిపోటి మాటలు అన్నాను. నీ పేదరికాన్ని చూసి హేళన చేశాను. కానీ ఈరోజు నీ కష్టం అది చూశాక నాకు నా తప్పు తెలిసి వచ్చింది. నీ కష్టమే నీకు ఈరోజు ఎంత లాభం తెచ్చిపెట్టింది. 10 రూపాయలు వచ్చినా దానిలో ఎంత సంతోషం ఉంటుందో ఈ ఏడా చూశానమ్మా. అయ్యో అత్తయ్య, నన్ను క్షమాపణ అడక్కండి. మీరెప్పుడూ నాకు తల్లి లాంటివారు. నేను నా కాళ్ళ మీద నిలబడాలని చిన్న ప్రయత్నం చేసుకున్నాను. అది కూడా నా పిల్లల కోసం. అంతేకాని మిమ్మల్ని తక్కువ చేయాలని కాదత్తయ్య. చూసావా శారదా, ఇది మన కోళ్ళ అనామిక మనసు. కష్టపడే గుణం ఉంటే ఏ వ్యాపారమైనా పైకొస్తుంది. అవునమ్మా, అనామిక ఎప్పుడూ నీ గౌరవాన్ని నిలబెట్టాలనే అనుకుంది తప్ప నిన్నెప్పుడూ తప్పు పట్టలేదు. నాకు అర్థమైందిరా. అందుకే నాకు చిన్న ఆలోచన వచ్చింది అనామిక. నీ మ్యాగీ వ్యాపారం చాలా బాగుంది. రేపటి నుంచి ఆ చిన్న రేకుల షెడ్ తీసేద్దాము. మన కిరాణా కొట్టుని ఇంకాస్త పెద్ద చేసుకొని అందులోనే ఒకవైపు నీకోసం ఒక అందమైన ఫుడ్ స్టాల్ పెట్టిస్తాలే. సరుకులన్నీ నా కొట్లో నుంచి వస్తాయే. లాభాలన్నీ నీ మ్యాగీ ద్వారా వస్తాయి. అత్తాకోళ్ళం ఇద్దరం కలుసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందాం అమ్మాయి. ఏమంటావు? అత్తయ్య, నిజంగానా? నాకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అత్తయ్య. మీ ఆశీర్వాదం నాకుంటే చాలు. నేను రాత్రింబవళ్ళు కష్టపడి
మన వ్యాపారాన్ని పైకి తీసుకొస్తాను. ఏ అంటే రేపటి నుంచి మేము నానమ్మ కొట్లో బిస్కెట్లు కూడా తినొచ్చా? మీకు బిస్కెట్లు చాక్లెట్లు మాత్రమే కాదురా, మీ నాన్న ప్రాణం అడిగినా ఇచ్చుద్ది. ఇది మీ ఇల్లు, మీ కొట్టురా అబ్బాయిలు. అలా వర్షంలో మొదలైన ఒక చిన్న మ్యాగీ కొట్టు అత్తాకోడల మధ్య ఉన్న అగాధాన్ని చెరిపేసింది. శారద గర్వం తగ్గి అనామిక కష్టానికి గుర్తింపు దొరికింది. శారద కిరాణా కొట్టు, అనామిక ఫుడ్ స్టాల్ రెండూ కలిసి ఊళ్ళో అత్యంత ఆదరణ పొందాయి. ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని ఎంతో గర్వంగా గొప్పగా అభివృద్ధి చేశారు. అనామిక చేతి వంట, శారద వ్యాపార తెలివితేటలు కలిసి వాళ్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఆ కుటుంబం అంతా కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకుంటూ పేదరికం ఛాయలు దాటి సంతోషంగా ఆనందంగా జీవనం సాగించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.